రాధారంగా మిత్ర మండలి నగర అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరును పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. చరిత్రలో వంగవీటి రంగా చేసిన కృషి ప్రజలకు తెలియాలంటే పేరు పెట్టాలని కోరారు. 2 రాష్ట్రాల్లో కాపు జాతి కోసం వంగవీటి రంగా తన ప్రాణాల్ని అర్పించారని కొనియాడారు. కాపు జాతి కోసం రాధారంగా మిత్ర మండలి కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కమిటీ కూడా కాపు జాతి కోసం కృషి చేయాలని కోరారు. గుంటూరులో ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరులో రాధారంగా మిత్ర మండలి కమిటీ ఏర్పాటు చేయాలని ఇక్కడ ఎంతోమంది నన్ను ఆహ్వానించితే అనివార్య కారణం కొంత కూడలేదు. ఇప్పుడు సరైన నాయకత్వం లభించింది గుంటూరు టౌన్కి. గుంటూరు పట్టణ నగర అధ్యక్షుడిగా మరి తోట అక్కిని, ప్రత్తిపాడు రాధారంగా మిత్ర నియోజకవర్గం అధ్యక్షుడిగా నిశంకర్రావు మరి నరేంద్ర గారిని, అలాగే మరి అన్ని కులాలను కలిపి సుమారు 25 మంది సభ్యులతో ఈరోజు గుంటూరు నడిబొడ్డులో ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా ఆ రంగా గారు మహానుభావుడు నాకు కల్పించిన అవకాశం. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఈ రోజున మనకంటూ వచ్చాడు మరో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకుని ఆయన పిలుపుని అందుకుని ఆనాడు రంగా గారు ఏ విధంగా మనం కోల్పోయామో ఇవాళ అదే రూపంలో మళ్ళీ రంగా గారు పవన్ కళ్యాణ్ గారి రూపంలో జన్మించారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి మేము రాధారంగా మిత్ర మండలి పూర్తి మద్దతు తెలియజేశాం. ఎందుకు తెలియజేయాల్సిందంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వం రంగా గారి జిల్లా పేరు పెట్టమని 7,000 అప్లికేషన్ ఇస్తే చెత్తపుట్ట దాఖలు చేసింది ఆ ప్రభుత్వం. అందుకే ఆ ప్రభుత్వాన్ని ఎండగడుతూ మేము రాధారంగా మిత్ర మండలి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మేము ప్రచారం చేస్తూ కూటమి అభ్యర్థులు కులం లేదు మతం లేదు ఏ అభ్యర్థులైనా మా రాధారంగా మిత్ర మండలి కమిటీ సభ్యులందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఆ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో మీరు చూశారు. 50,000, 80,000, 90,000 భారీ మెజారిటీతో గెలిపించారు. ఇందులో రాధారంగా మిత్ర మండలి కీలక పాత్ర వహించిందంటానికి ఎటువంటి సందేహం లేదు.